అందరికీ ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. దేవుడు సన్నిధి నుంచి మీ అందరికీ వందనాలు తెలియజేస్తానండి. మరి ఒకసారి ఈ విధంగా దేవుని సన్నిధిలో దేవుని వాగ్దానం మీకుతో పంచుకోవడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈరోజు కొరకైన దేవుని వాగ్దానం కీర్తన 23:3. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. భక్తుడైన దావీదు రాసినటువంటి ఈ కీర్తన ఎంతో అమూల్యమైన కీర్తన. ఇది మన కృంగుబాటులో ఆదరణిచ్చే కీర్తన. దావీదు జీవితంలో అనేక శ్రమలు, కష్టాలు ఎదుర్కొన్నాడు. తన చిన్నతనంలో వయసు చిన్నదైన అరణ్యంలోకి వెళ్ళి గొర్రెలను మేపువలసిన పరిస్థితి ఏర్పడేది. పెద్ద దిగిన తర్వాత సౌలు రాజు తరుముతో ఉన్నప్పుడు కూడా ఆయన అడవిలోకి వెళ్ళి సేద తీర్చవలసిన పరిస్థితి ఏర్పడ్డది. ఒక పక్కన శత్రు భయం, జంతువులు భయం, ప్రాణానికి నెమ్మది లేదు. ఎందుకంటే ఎవరికైతే మేలు చేశారో వారే తిరుగుబాటు చేస్తున్నారు. సొంత ఇంటి వారే ఆయన మీద పగబట్టి తరుముతూ ఉన్నారు, ఆయన చావును కోరుకుంటూ ఉన్నారు. అటువంటి పరిస్థితిలో ఆయన రాసినటువంటి ఈ మాట, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. దావీదు స్వతహాగానే గొర్రెల కాపరి. ఆయనకు తెలుసు గొర్రెలు తమకు తాముగా వెళ్ళి సేద తీరలేవని. కాపరి మాత్రమే వాటిని నీడకు తీసుకెళ్ళి వాటి ప్రాణానికి సేద తీరుస్తాడు. అందుకనే దావీదు తన కష్టాన్ని అంతటిని కూడా ప్రభుపై వేసి ఆయన నా ప్రాణానికి సేద తీర్చేవాడిగా ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. ఈ రోజున చాలామంది కృంగిపోయి మరి చాలా విసుగ్గా, చిరాగ్గా ఉంటారు. వారి ప్రవర్తనను బట్టి నా వల్ల ఏం కాదు, నేను ఏం చేయలేను అని వాళ్ళు దుఃఖపడిపోతూ ఉంటారు. నా బతుకింతే, నా జీవితం ఇంతే, నేను ఎంత ప్రయాసపడినా నాకేమీ లాభం లేదు అని. సో ప్రాణాన్ని చాలామంది రాత్రి నిద్ర పట్టదు ఆ దుఃఖం వల్ల. కొంతమంది ఏమో అతిగా నిద్రపోతూ ఉంటారు, అలసిపోతూ పిరికితనపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ప్రాణానికి నెమ్మది లేక విసుక్కుంటూ ఉంటారు. నన్ను ఎలా బతకనేవ్వండి అంటారు, నన్ను వదిలిపోండి అంటారు. ఇటువంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు. వారు కృంగిపోయారని అర్థం. ఈరోజున అటువంటి పరిస్థితులను ఉన్నావేమో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నీ ప్రాణానికి సేద తీర్చాలనే ఆశ. నీకు నువ్వుగా సేద తీరలేవు. ప్రభు సహాయము ఉంటే నీకు సమస్తము సాధ్యమే. జాన్ అనే ఒక సహోదరుడి సాక్షి విని నేను చాలా ఆశ్చర్యపడ్డాను, ఆనందపడ్డాను. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ప్రభుని స్తుతించాను. జాను మన హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఒకరోజు ఉన్నట్టుండి ఆయన ఉద్యోగం పోయింది. ఉద్యోగం పోయి అక్కడే హాస్టల్లో ఉంటున్నాడు. అయ్యో ఉద్యోగం పోయిందని డేలా పడిపోయాడు. ఈ లోపల వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయారట. మళ్ళీ ఇంటి దగ్గర నుంచి వార్త వచ్చింది. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్నగారి కార్యక్రమాన్ని చూసుకునేటప్పటికి ఇంకా అతను అనుకుంటున్నాడు, ఇంకా నా వల్ల ఏం కాదు, ఉద్యోగం పోయింది, నాకు సపోర్ట్గా ఉండి నాన్న కూడా పోయాడు, ఇప్పుడు బరువు బాధ్యత అంతా నా మీద పడిపోయింది, నేను ఏం చేయలే, ఇంక నా వల్ల ఏం కాదు, నా పని అయిపోయిందని కృంగిపోయాడు. ఒక నెల రోజులు ఎవరితో మాట్లాడలేదు. కొంతమంది సహోదరులు వెళ్ళి బలపరచాలకు కదయ్యా, నువ్వు దేవునికి సమయమి, దేవునికి వాక్యానికి సమయం అని ఆదరించి ఓదార్చి ఒక మీటింగ్స్ తీసుకెళ్ళినప్పుడు బైబిల్ చదువుకుంటున్నాడట. బైబిల్ చదువుకుంటుంటే ఇలాంటి మాట ఆయన నీ ప్రాణానికి సేద తీర్చుచున్నాడు అని దేవుడు మాట్లాడుతుంటే బలం తెచ్చుకున్నాడు. ఆయన బలం తెచ్చుకుని, లేదు దేవుడు నాకు సహాయం చేస్తాడని ఈసారి మరి ఒకసారి ఆ బాధ విచారణ నుంచి అధిగమించి కొన్ని ఉద్యోగాలకి అప్లికేషన్స్ పెట్టడం ప్రారంభించినప్పుడు ఆశ్చర్యకరంగా ఏం జరిగిందంటే, కొన్ని రోజులకి మొదట వచ్చిన శాలరీ కంటే మంచి శాలరీ, మొదట వచ్చిన దానికంటే ద బెస్ట్ ఉద్యోగం, ఇంకా ఈ ఉద్యోగంలో ఇతరులకు సహాయం చేయగలిగేటువంటి అవకాశం కూడా ఉన్న ఉద్యోగాన్ని దేవుడు ఆ బిడ్డకి ఇచ్చాడంట. చూసారా ప్రియులారా, మనం కృంగిపోతే సాతానుడు మన మనోనేత్రాలు గుడ్డితనం కలుగు చేస్తాడు. అందుకే దేవుడు తరచుగా చెప్తాడు, కృంగిపోకు, అలసిపోకు. ఎందుకంటే ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు, నీ ప్రాణానికి సేద తీర్చడం ఆయనకి ఇష్టంగా ఉంది. ఆయన ఇంకొక మాట అంటున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపిస్తాడు. దేవుడు ఎందుకు కార్యాలు చేస్తారంటే మనం ఏదో ప్రార్థనాపరులు, మనం ఏదో గొప్పవారు, మనం జ్ఞానవంతులమో అని కాదు, కానీ అందవాళ్ళు అని కాదు, తన నామానికి మహిమను రావాలని, తన నామాన్ని బట్టి మనకి గొప్ప కార్యం చేస్తాడు. కనుక అయ్యో నా జీవితం ఇలాంటిది, దేవుడు నన్ను కరుణిస్తాడా అని నువ్వేమాత్రం కృంగిపోకు. దేవుడు తన నామానికి మహిమ తీసుకురావడం కోసం నిన్ను వాడుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీతోనే సూటిగా ఈ మాట మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడు, ధైర్యం తెచ్చుకొని మరి ఒకసారి ప్రయత్నించి, ధైర్యం తెచ్చుకుని మరలా లేచి నిలబడు, ధైర్యం తెచ్చుకొని నీ ప్రాణముకు ఆయన ఈ ఉదయకాలం సేద తీర్చుచున్నాడు. చిన్న ప్రార్థన.
నమ్మకమైన దేవా, కృప కలిగిన తండ్రి, ఉదయకాల సమయంలో ఎవరైతే అయ్యా నాయన తండ్రి కృంగిపోయినటువంటి మనస్సుతో ఈ మాటలు వింటా ఉన్నారు, ఈరోజు వాగ్దానంతోనూ మాట్లాడుతున్నావు ప్రభా. అయ్యా మీ ప్రాణాలకు నేను సేద తీరుస్తానంటున్నా ప్రభా. మరి ఏ సమస్యల వల్ల నాయన తండ్రి ఎవరైనా కృంగిపోయిన మనసుతో అయ్యా తండ్రి ప్రాణానికి నెమ్మది లేక, సరైన నిద్ర రాక, అయ్యా తండ్రి ఏ పరిస్థితిని బట్టి అయితే వారు కృంగిపోయారు, అది రోగమైన సమస్య అయినా, అయ్యా తండ్రి ఈ లోక సంబంధమైనటువంటి ఏ సమస్య అయినా సరే ప్రభా. అయ్యా తండ్రి ఆనాడు దావీదును సేద తీర్చిన దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఇంకా ఇది ఈ ఉదయకాల సమయంలో బిడల ప్రాణములకు కూడా నెమ్మది కలుగును గాక, సేద తీరును గనుక, నీ నామమునకు మహిమ వచ్చేటట్టు ఈరోజు వారి జీవితంలో ఉన్న సమస్య సాక్ష్యంగా మారునుగాకని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలోనైనా ఈ వాగ్దానం చూస్తూ పాలు పొందిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరును దీవించాను ప్రభా. ఈ రోజంతా వారి పనిపాట్లలో తోడుగుంచి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించను కాక. అందరికీ వందనాలు.